పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తులసి గద్దెపై ఉసిరి కొమ్మను పెట్టి కోటి వత్తులను నెయ్యితో వెలిగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహిళలు. శివకేశవులకు అతి పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసి గద్దె ముందు అలాగే ఉసిరి చెట్టు వద్ద ఉసిరికాయలపై ఒత్తులను వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సుల్తానాబాద్ గుడి మిట్టపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అలాగే శివాలయానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులకు దీపదానం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భూపతిపూర్ గ్రామంలోని భక్తులే కాకుండా పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. गणपति पूजा अక్కడ పూజలో హరి ఓం దేవి వాచమనదేవ స్వామిష్టవదేవ జావదేవ ఈశ్వరం సర్వదానం లోకాభ్యాం శ్రీరామ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః.
6 సార్లు అక్షంతలు వేసి నమస్కారం. భగవత్ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి అక్షంతలు అనంతాయ నమః, గోవిందాయ నమః, అక్షత గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమ వెంకటేశ్వరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమః. అక్షర విష్ణువే వాసన యుక్తి గురువిహారని ప్రాణాయామేన యోగః. అందరం మీరు గురువుని ఇష్టదేవాన్ని మనసులో స్మరించుకోండి. ప్రాణాయామేన యోగః. ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సద్గురురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్ మా భోజో తసామృతం అమృతం బ్రహ్మో. ఎడమ చేతిలో వేసి కుడి చేతిని పోగులిచ్చి కుడి కాలు మీద పెట్టుకోండి. మహావిష్ణురాంగయ ప్రవర్తమానస్య అద్య జమ్మూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీమద్ అలగమంగ పద్మావతి సమానవ్యవహారిక శాంతమాయ ప్రభవాశస్య సంవత్సరాణం మధ్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం గురువార శుభకరణ ఏవన్న విశేష అనుకోండి. మీ యొక్క గోత్రము పేర్లను మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరి పేర్లు. స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ రమా సహిత ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది కరిష్యే. మళ్ళీ అక్షతల్ని కుడిచి ఒక ఆకుగాన్ని వేసుకొని దాని మీద వదిలిపెట్టండి. కలశవర్ణదేవతాభ్యో నమః. కలశోదకేన గంధ పుష్పాక్షతే నిక్షిప్య. మీ ముందున్నటువంటి ఆ నీళ్ల చెమ్ముకు గంధం బొట్టు పెట్టండి. కలశోదకిన గంధ పుష్పాక్షతై నిక్షిప్య. ఆ నీళ్లలో పసుపు ఉగర అన్ని వేయండి. కలశోదకిన గంధ పుష్పం ఆపోవ ఇదం సర్వం సమ్రాఢాపో విరాఢాపో గుష్య. సామూహికంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరి కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు కలియుగంలో జరిగినటువంటి ప్రత్యక్షంగా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి కథలు ఈ సత్యనారాయణ స్వామి గొప్పతనాన్ని చెప్పే కథలు ఉన్నాయి. అయితే మన భూపతిపూర్ గ్రామంలో దేవస్థానంలో గత కొద్ది సంవత్సరాలుగా ఈ సామూహికంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలని జరుపుకోవడం జరుగుతుంది. తదనంతరం ప్రసాద కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అర్చకులు ఉదయం నుండే ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు నది ఒడ్డున వెలిసిన శ్రీ రామభద్ర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు మానేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపం వదిలి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకొని ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. జమ్మికుంట, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానేరు నదిలో స్నానాలు ఆచరించి
శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.